వెల్కమ్ బ్యాక్. జేమెయిన్ 2019 ఆన్లైన్ ఫిజిక్స్ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ చూస్తున్నామండి. ఆప్టిక్స్ ఇప్పుడు పార్ట్ 4 క్వశ్చన్ నెంబర్ 10 చూద్దామండి. Diameter of the objective lens of a telescope is 250 centimeters. Find the length of the wavelength 600 nanometers coming from a distant object. The limit of resolution of the telescope is close to. Once again question చూద్దామండి. Diameter of the objective lens of a telescope is 250 centimeters. అంటే aperture ఇచ్చారండి. For light of wavelength 600 nanometers coming from a distant object, the limit of resolution of the telescope is close to. ఈ క్వశ్చన్ కూడా క్వశ్చన్ నెంబర్ 4 లాగే ఉందండి. సేమ్ ది లిమిట్ ఆఫ్ రెజల్యూషన్ అడుగుతున్నాడు. లిమిట్ ఆఫ్ రెజల్యూషన్ ఫార్ములా ఆల్రెడీ మీకు చెప్పాను. డెల్టా టీటా ఈజ్ ఈక్వల్ టు 1.22 lambda by capital D, where capital D is nothing but diameter of the objective lens, nothing but aperture of the objective lens. Diameter of the objective lens 250 centimeters అని ఇచ్చారండి. 250 into 10 to the power of -2 meters. అలాగే వేవ్ లెంగ్త్ ఆఫ్ ది లైట్ ఈజ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 600 నానోమీటర్స్ అని ఇచ్చారండి. 600 నానో మీన్స్ 10 power -9 మీటర్స్, నానోమీటర్స్ అని ఇచ్చారు. సో ఆ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి. 1.22 into 600 into 10 to the power of -9 by 250 into 10 to the power of -2. సో సింప్లిఫై చేసుకున్నాం అనుకోండి. ఆన్సర్ ఎంత వస్తుందంటే 2.93 into 10 to the power of -7 రేడియన్స్ అండి. ఎందుకంటే ఇది యాంగిల్ అని చెప్పాను. లిమిట్ ఆఫ్ రెజల్యూషన్ అనేది యాంగిల్ అన్నమాట. is equal to 3 into 10 to the power of -7 radians. ఇది సేమ్ ఆప్టిక్స్ 2 పార్ట్ 2 వీడియోలో క్వశ్చన్ నెంబర్ 4కి ఇదే ఫార్ములా అండి. ఇక్కడ ఇదే ఫార్ములా. అంటే క్వశ్చన్ ఆల్మోస్ట్ మోడల్ రిపీట్ అయిందన్నమాట. సో ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11 చూద్దామండి. A ray of light AO in vacuum is incident on a glass slab at an angle 60 degrees and refracted at angle 30 degrees along OB as shown in the figure. The optical path length of the light ray from A to B is. డయాగ్రామ్ కనుక ఒకసారి చూస్తే అండి, ఏ దగ్గర నుంచి ఓ వరకు అంటే వాక్యూమ్లో ఈ లైట్ ఏ టు ఓ ట్రావెల్ అయింది, తర్వాత గ్లాస్లోకి ఎంటర్ అయింది. ఏ టు ఓ ట్రావెల్ అయినప్పుడు నార్మల్తో 60 degrees యాంగిల్ చేసింది. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 60 degrees. అది రిఫ్రాక్ట్ అయింది 30 degreesతో గ్లాస్లో. అయితే వాడు ఏం అడుగుతున్నాడంటే ఏ దగ్గర నుంచి బి వరకు ఏబి ఆప్టికల్ లెంగ్త్ అడుగుతున్నాడు. ఆప్టికల్ పాత్ లెంగ్త్ అడుగుతున్నాడు. చూడండి, ఏ అనే పాయింట్ దగ్గర నుంచి లైట్ ఇన్సిడెంట్ అయింది. ఏ మీడియంలోకి? గ్లాస్ అనే మీడియంలోకి. లైట్ ఇలా ఇన్సిడెంట్ అయినప్పుడు ఇది నార్మల్తో 60 degrees యాంగిల్ చేసిందండి. ఈ లైట్ ఎందులో ట్రావెల్ అవుతుంది? వాక్యూమ్లో ట్రావెల్ అవుతుందండి. ఇలా వాక్యూమ్లో ట్రావెల్ అవుతున్నప్పుడు 60 degrees యాంగిల్ చేసింది. అది రిఫ్రాక్ట్ అయింది, అంటే డెన్సర్ మీడియంలోకి ఎంటర్ అయింది కాబట్టి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ తక్కువగా ఉంటుంది, 30 degrees. ఓకే, ఇప్పుడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందంటే బి అనే డిస్టెన్స్ వరకు ట్రావెల్ అయింది. ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఓ అని అనుకుంటే వాడు ఏమి ఇచ్చాడంటే మనకి డేటా ఈ వెర్టికల్ డిస్టెన్స్ ఏ అని ఇచ్చాడండి. ఇక్కడ నుంచి ఈ వెర్టికల్ డిస్టెన్స్ కూడా ఇచ్చాడు. ఇది బి అని ఇచ్చాడు. ఈ వాల్యూ బి అని ఇచ్చాడు. మనం మ్యాథమెటిక్స్
ప్రకారం కనుక్కున్నాం అనుకోండి రాంగ్ అవుతుందండి. అంటే మ్యాథమెటికల్ డేటా ప్రకారం ఈ సైడ్ ఎంతో చూసుకుని ఈ సైడ్ ఎంతో క్యాలిక్యులేట్ చేసి ఈ లెంగ్త్ ఎంతో ఈ లెంగ్త్ ఎంతో చెప్పేసామనుకోండి రాంగ్. వాడు అడుగుతుంది మామూలు పాత్ లెంగ్త్ కదండి, ఆప్టికల్ పాత్ లెంగ్త్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీడియంలో ఇక్కడ నుంచి ఇక్కడికి 10 సెంటీమీటర్స్ అనుకోండి. గ్లాస్ అనే మీడియంలో లైట్ ఒక 10 సెంటీమీటర్స్ ట్రావెల్ అయింది అనుకోండి, దాని ఆప్టికల్ పాత్ లెంగ్త్ ఎంత అంటే మనం 10 సెంటీమీటర్స్ అని చెప్పకూడదండి. ఏం చెప్పాలంటే దాని ఆప్టికల్ పాత్ లెంగ్త్ కావాలంటే ఆ లెంగ్త్ని, ఆ ఓబీని మనం మ్యూ తోటి మల్టిప్లై చేయాలండి. మ్యూ అంటే ఈ మీడియం, ఏ మీడియంలో అయితే లైట్ ట్రావెల్ అవుతుందో ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనమాట. ఆప్టికల్ పాత్ లెంగ్త్ కావాలంటే ఏ మీడియంలో లైట్ ట్రావెల్ అవుతుందో ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంటూ ఆ మీడియంలో లైట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, అది ఆప్టికల్ పాత్ లెంగ్త్ అన్నమాట. ఇప్పుడు మనకి గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలీదు, అది క్యాలిక్యులేట్ చేద్దామండి. వాక్యూమ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలుసు, ఎంత అంటే 1. ఎయిర్ ఆర్ వాక్యూమ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 అన్నమాట. గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెకండ్ మీడియం అనుకోండి, ఇది ఫస్ట్ మీడియం అనుకోండి. అప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం అంటే గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా sin I by sin R. అంటే sin I వాల్యూ ఎంత అండి 60 degrees బై sin R వాల్యూ 30 degrees. sin 60 √3/2 by 1/2 sin 30 1/2 2 క్యాన్సిల్ అయిపోతుందంటే √3 అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దేని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, గ్లాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. వాక్యూమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 ఉంటుందని చెప్పానండి నేను. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత ఉందో కనుక్కుని వాక్యూమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1తో మల్టిప్లై చేసినా అదే వాల్యూ వస్తుంది. ఓకే, ఇది 10 × 1 అన్నా 10. ఈ డిస్టెన్స్ ఎంత ఉందో కనుక్కుని దాన్ని ఈ √3తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఇక్కడ వచ్చిన వాల్యూ ఇక్కడ వచ్చిన వాల్యూ యాడ్ చేస్తే మనకు ఆప్టికల్ పాత్ లెంగ్త్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి, ఈ ట్రయాంగిల్ని కనుక అబ్జర్వ్ చేస్తారనుకోండి, ఇక్కడ పేరు పెడదాం, ఇది ఎక్స్ అందాం, ఇక్కడ వై అని పెడదాం, ఇది జెడ్ అని పెడదాం. అంటే మనకు అర్థం అవడం కోసం ఇన్ ట్రయాంగిల్ ఏఎక్స్ఓ, ఏఎక్స్ఓ అంటే ఈ ట్రయాంగిల్ అండి. ఈ యాంగిల్ ఎంత అవుతుందండి, ఇది 30 degrees అవుతుంది. ఈ యాంగిల్ 30 degrees. ఇప్పుడు మనకి ఏవో కావాలి కదా, ఏవో కావాలంటే హైపోటనస్. హైపోటనస్ ఉండే ఫార్ములా ఏంటండి అంటే ఆపోజిట్ సైడ్ హైపోటనస్ అంటే సైన్. సైన్ ఫార్ములా sin 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏ బై హైపోటనస్ ఏవో, ఏ బై ఏవో. మనకి ఏవో sin 30 వాల్యూ 1/2, 1/2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఏవో. ఏవో ఈజ్ ఈక్వల్ టు 2a వచ్చిందండి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి లెంగ్త్ ఎంత అంటే 2a. మనకి ఆప్షన్స్లో కూడా ఏబీలోనే ఉన్నాయండి లెంగ్త్, వాడు ఏబీ ఆన్సర్లో ఇచ్చాడు. సో స్మాల్ ఏ స్మాల్ బీలో ఇచ్చాడు కాబట్టి ఏవో లెంగ్త్ 2a అని వచ్చింది. ఇక్కడ లెంగ్త్ ఎంత ఉందో కనుక్కుందాం. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి బి అయితే ఈ ఓ దగ్గర నుంచి జెడ్ వరకు కూడా ఎంత అవుతుందండి, బి అవుతుంది. ఇక్కడ ఈ ట్రయాంగిల్ తీసుకుందామండి, ఓ జెడ్ బి అనే ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ఓ జెడ్ బి ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి. దీంట్లో ఇది ఎడ్జసెంట్ సైడ్ తెలుసు అండి, మనకు ఆపోజిట్ సైడ్ తెలియదు, ఎడ్జసెంట్ సైడ్ తెలుసు. సో కాస్ తీసుకున్నాను, కాస్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు adjacent side by OB, hypotenuse OB. Cos 30 value √3/2. √3/2 is equal to small b by OB. ఇప్పుడు మనకు OB కావాలి. OB is equal to cross multiplication 2b by √3. ఇప్పుడు OA వాల్యూ 2a అని వచ్చింది, OB వాల్యూ 2b by √3 అని వచ్చిందండి. ఈ రెండు యాడ్ చేస్తే యాక్చువల్ లెంగ్త్ వస్తుంది. కానీ ఆప్టికల్ పాత్ లెంగ్త్ కావాలంటే ఏం చేయాలండి, మనం
రిఫ్రాక్టివ్ ఇండెక్స్తో మల్టిప్లై చేయాలి ప్రతి లెంగ్త్ని కూడా. దేర్ ఫోర్ ఆప్టికల్ పాత్ లెంగ్త్ ఆఫ్ ఏఓబి, అంతే కదండి, ఏఓబి ఈ పాత్ లెంగ్త్ ఎంత ఉంటుందో అంటే ఏఓ ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 ఇంటూ ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 ఇంటూ ఏఓ ప్లస్ ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంతండి √3 ఇంటూ ఓబి. 1 ఇంటూ ఏఓ వాల్యూ 2a ప్లస్ √3 ఇంటూ ఓబి వాల్యూ 2b/√3. √3 క్యాన్సిల్, ఆన్సర్ ఎంత వస్తుందంటే 2a ప్లస్ 2b. ఆన్సర్ 2a ప్లస్ 2b. 2a ప్లస్ 2b అనేది ఏంటంటే ఆప్టికల్ పాత్ లెంగ్త్ అవుతుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12 చూద్దామండి. One plano convex and one plano concave lens of same radius of curvature r but of different materials are joined side by side as shown in the figure. If the refractive index of material of 1 is mu1 and that of 2 is mu2, then the focal length of the combination is. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ముందు మీకు ఒక డాటా తెలియాలి. లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏం చెప్తుందంటే, ఒక లెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాన్వెక్స్ లెన్స్. ఈ కాన్వెక్స్ లెన్స్లో లైట్ ఇలా ట్రావెల్ అవుతుంది అనుకోండి. ఏ మీడియంలో ట్రావెల్ అవుతుంది? ఎయిర్ అనే మీడియంలో. దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ mu1 అని అనుకుందాం. ఇప్పుడు ఏ మీడియంలోకి ఎంటర్ అవుతుంది? సమ్ గ్లాస్ అనే మెటీరియల్లో. దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ mu2 అని అనుకుందాం. ఇప్పుడు ఇలా ఎంటర్ అయ్యి ఫస్ట్ ఈ స్పెరికల్ సర్ఫేస్ని టచ్ చేస్తుంది. ఈ స్పెరికల్ సర్ఫేస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది కదా, అది r1 అయితే మళ్ళా లైట్ ఇలా రిఫ్రాక్ట్ అయ్యి బయటకు వచ్చేటప్పుడు ఈ స్పెరికల్ సర్ఫేస్ని విడిచిపెడుతుందండి. విడిచిపెట్టినప్పుడు ఈ స్పెరికల్ సర్ఫేస్ యొక్క రేడియస్ అంటే దీని యొక్క రేడియస్ r2 అయితే కనుక ఈ మీడియం బయట మీడియం అంతా కూడా ఎయిర్ అండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ mu1 అని అనుకుందాం. ఈ మీడియం అంతా కూడా ఈ లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ mu2 అని అనుకుందాం. అప్పుడు లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏం చెప్తుందంటే, ఫోకల్ లెంగ్త్ ఆఫ్ దిస్ లెన్స్ ఈజ్ ఈక్వల్ టు mu2/mu1 minus 1 into 1/r1 minus 1/r2. ఇది తీసుకోవాలి. ఇదే కాన్కేవ్ లెన్స్ తీసుకున్నాం అనుకోండి. కాన్కేవ్ లెన్స్లో ఫస్ట్ లైట్ ఈ సర్ఫేస్ని టచ్ చేస్తుందండి. అంటే ఈ సర్ఫేస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఇలా లైట్ టచ్ చేస్తున్నప్పుడు ఈ సర్ఫేస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ r1 అని అనుకుంటే, r1 ఇప్పుడు ఫార్ములాలో వేసుకున్నామండి. 1/f is equal to mu minus 1 into 1/r1 minus 1/r2. ఫార్ములాలో r1 ఏమో నెగిటివ్ అవుతుందండి, ఎందుకని ఈ సర్ఫేస్ని టచ్ చేస్తుంది కదా, దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ నెగిటివ్. లైట్ ఫైనల్గా ఈ సర్ఫేస్ని విడిచిపెడుతుంది. ఈ సర్ఫేస్ని విడిచిపెడుతుంది కాబట్టి ఈ సర్ఫేస్ పాజిటివ్ అవుతుంది, ఎందుకని దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎలా ఉంటుంది. దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అయితే ఇటు ఉంటుంది. ఈ సెకండ్ సర్ఫేస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏమో ఇటువైపు రైట్ సైడ్ ఉంటుంది, కాబట్టి దీని వాల్యూ పాజిటివ్ ఉంటుంది అనమాట. r2 వాల్యూ పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, మనకి వాడు ఒక ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఇచ్చాడండి. దానికి మళ్ళీ ఒక ప్లేనో కాన్కేవ్ లెన్స్ని జాయిన్ చేశాడు. ఇది ఫస్ట్ లెన్స్ అనుకుందాం, ఈ సెకండ్ లెన్స్ అనుకుందాం. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ mu1 అని అనుకుందాం, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ mu2 అని అనుకుందాం. ఇప్పుడు దీని ఫోకల్ లెంగ్త్ f1 అని అనుకుందాం, దీని ఫోకల్ లెంగ్త్ f2 అని అనుకుందాం.
ఇక్కడ ఈ సర్ఫేస్ కి రేడియస్ దీనికి ఆర్ అని ఇచ్చాడు, దీనికి ఆర్ అని ఇచ్చాడు, రెండింటికి ఆర్ అని ఇచ్చాడు. అంటే ఈ సర్ఫేస్ కి రేడియస్ ఆర్ అని ఇచ్చాడు, ఈ సర్ఫేస్ కి రేడియస్ ఆర్ అని ఇచ్చాడు. కానీ ఇక్కడ ఈ సర్ఫేస్ కి రేడియస్ ఉండదండి, ఇది ప్లేన్ కదా. అలాగే ఈ సర్ఫేస్ కి రేడియస్ ఉండదు. ఈ ఒక్క లెన్స్ ని అబ్జర్వ్ చేసామనుకోండి, దాని ఫోకల్ లెంగ్త్ F1 ఉంటుంది. ఈ ఒక్క లెన్స్ అబ్జర్వ్ చేసామనుకోండి, దాని ఫోకల్ లెంగ్త్ F2 ఉంటుంది. ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటంటే ఈ రెండు కంబైన్ చేసి ఉంచితే ఫోకల్ లెంగ్త్ ఎంత ఉంటుంది, అదే క్వశ్చన్. అయితే ఇప్పుడు ఒక 2 లెన్సెస్ ఉన్నాయనుకోండి, ఏదన్నా F1 ఇంకో లెన్స్ F2, ఇలా రెండు కాన్వెక్స్ అవ్వచ్చు. ఇలా 2 లెన్స్ కాంటాక్ట్లో ఉన్నాయనుకోండి, అప్పుడు రిజల్టెంట్ ఫోకల్ లెంగ్త్ కావాలంటే 1/f = 1/f1 + 1/f2 ఈ ఫార్ములా వేస్తాను. అప్పుడు దీని ఫోకల్ లెంగ్త్ దీని ఫోకల్, ఒక్కొక్కసారి ఒకటి కాన్కేవ్ ఒకటి కాన్వెక్స్ అవ్వచ్చు, ఇలా ఉండొచ్చు. ఇది కాన్వెక్స్, ఇది కాన్కేవ్. అప్పుడు దీని ఫోకల్ లెంగ్త్ F1, దీని ఫోకల్ లెంగ్త్ F2. సింబల్స్ మారుతాయి అంతే అండి, ఫోకల్ లెంగ్త్లో సింబల్స్ మారుతాయి, పాజిటివ్ నెగిటివ్ మారుతాయి. ఇప్పుడు మనం దీని ఫోకల్ లెంగ్త్ కనుక్కుందాం అండి, దీని ఫోకల్ లెంగ్త్ కనుక్కుందాం. అప్పుడు రెండు 1/f1 + 1/f2 చేస్తే రిజల్టెంట్ ఫోకల్ లెంగ్త్ వచ్చేస్తుంది. ఏ ఫార్ములా ఉపయోగించుకుందాం అండి? లెన్స్ మేకర్స్ ఫార్ములా ఉపయోగించుకుందాం. లెన్స్ ఫార్ములా లెన్స్ ఫార్ములా, థిన్ లెన్స్ ఫార్ములా 1/f = 1/v - 1/u. ఈ ఫార్ములాలో VU మనకు తెలియదు, కానీ వాడు ఇచ్చింది రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో, కాబట్టి ఈ ఫార్ములా వద్దండి. ఏ ఫార్ములా ఉపయోగించుకుందాం అంటే లెన్స్ మేకర్స్ ఫార్ములా. ఇప్పుడు ఫస్ట్ లెన్స్కి చూద్దాం. లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏంటండి? 1/f. ఫస్ట్ లెన్స్ ఫోకల్ లెంగ్త్ F1 అని అనుకుందాం. 1/f1 = ఫార్ములా ఏంటంటే μ - 1. μ అంటే దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అంటే μ1 - 1 ఇంటూ 1/r1 - 1/r2. ఇది యాక్చువల్ ఫార్ములా. R1 అంటే ఫస్ట్ లైట్ ఈ సర్ఫేస్ని టచ్ చేస్తుంది. ఈ సర్ఫేస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇన్ఫినిటీ. R1 వాల్యూ ఎంత అంటే ఇన్ఫినిటీ. నెక్స్ట్ లైట్ ఈ సర్ఫేస్ని విడిచిపెడుతుందండి, ఈ స్పెరికల్ సర్ఫేస్ని విడిచిపెడుతుంది ఈ లెన్స్లో. ఈ స్పెరికల్ సర్ఫేస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత అంటే R. వాడు క్వశ్చన్లో ఇచ్చాడు R అని. కాకపోతే లైట్ ఇలా విడిచిపెట్టినప్పుడు ఈ సర్ఫేస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇటు పక్కకు ఉంటుందండి. ఈ సర్కిల్ ఎలా డ్రా చేసుకుంటే ఇటు పక్కకు ఉంటుంది, అంటే లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. అంటే లైట్ డైరెక్షన్కి ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి మైనస్ అనమాట, -r అవుతుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేసామనుకోండి, μ1 - 1 ఇంటూ 1/∞ అంటే 0, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0 + 1/r అంటే ఇది 1/r. 1/r ఇంటూ μ1 - 1 అంటే μ1 - 1/r అనమాట. ఇది 1/f1. మనకు 1/f ఫార్ములాలో కూడా మనకి 1/f1 + 1/f2 కావాలి కాబట్టి ఇలా ఉంచేద్దాం. F1 వద్దు, 1/f1 + 1/f2 కావాలి కాబట్టి 1/f1 కిందే ఉంచేద్దాం. నెక్స్ట్ సెకండ్ లెన్స్కి చూసామనుకోండి. ఇప్పుడు ఈ లెన్స్ లేదండి, సెకండ్ లెన్స్కి ఫోకల్ లెంగ్త్ F2 అనమాట. ఇప్పుడు లైట్ ఏ సర్ఫేస్ని టచ్ చేస్తుందండి? ఈ సర్ఫేస్ని టచ్ చేస్తుంది. ఈ సర్ఫేస్ని టచ్ చేస్తున్నప్పుడు సెకండ్ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ F2 అనుకుంటే ఫార్ములా ఏంటంటే μ - 1 ఇంటూ యాక్చువల్ ఫార్ములా 1/r1 - 1/r2. ఇది లెన్స్ మేకర్స్ ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ అప్లై చేద్దాం. దీని మెటీరియల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2. ఇప్పుడు ఫస్ట్ రేడియస్ ఎంత అవుతుందండి? ఈ రేడియస్ ఈ డైరెక్షన్లో ఉంటుందని చెప్పాను కదా. ఈ లెన్స్కి, ఈ సెకండ్ లెన్స్కి ఫస్ట్ సర్ఫేస్ రేడియస్ R ఈ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి మైనస్. నెక్స్ట్ సెకండ్, ఇంకా లైట్ ఈ సర్ఫేస్ని విడిచిపెడుతుంది. ఈ సర్ఫేస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇన్ఫినిటీ. ప్లేన్ సర్ఫేస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇన్ఫినిటీ. ఇప్పుడు దీన్ని ఇదంతా 0 అయిపోతుందండి. ఎనీథింగ్ -0 అంటే సేమ్ ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ని ఇక్కడ పెట్టుకుందాం అండి. μ2 - 1/r. ఈ మైనస్ పైన రాస్తాను. ఇది 1/f2 వాల్యూ. రిజల్టెంట్ ఫోకల్ లెంగ్త్ ఫార్ములా 1/f = 1/f1 + 1/f2. 1/f1 అంటే ఫస్ట్ లెన్స్ యొక్క వాల్యూ
1 by f1 mu1 minus 1 by r. నెక్స్ట్ సెకండ్ లెన్స్ యొక్క 1 by f2 వాల్యూ ప్లస్ 1 by mu2 minus 1 by r. ఇక్కడ మనకి ఆన్సర్లో మైనస్ ఉందండి, ఇక్కడ 1 by f2, ఈ మైనస్ ఇక్కడ రాసేస్తున్నాను. ఇప్పుడు r ఇస్తే ఎల్సిఎం mu1 minus 1 minus mu2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అండి. mu1 మైనస్ mu2 బై r. ఇది ఏంటండి 1 by f వాల్యూ, వాడు అడుగుతుంది ఫోకల్ లెంగ్త్ కాబట్టి f, దేర్ ఫోర్ f ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ అవుతుంది కదా, 1 by f రెసిప్రోకల్ అంటే r బై mu1 మైనస్ mu2. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఆప్షన్ D is the right answer.